చెక్క ఏం మరికి పని చేస్తాడండి ఈ మట్టి నాయలు కోడి మెడ వస్తుంది కోసి పడేసా ఏ ఏదో పని చేయకుండా ప్రాణాలతో హాయిగా ఉండేవాడు కదా. అవును, ఇంతకీ ఏం మరికి పని చేస్తాడు ఈ మట్టి నాయలు? పట్టుమని 10 ఏళ్ళు కూడా నిన్నని ఓ అమ్మాయికి రాళ్ళు ఇంటి ప్రాణాలు నిలువున తీశాడు. అందుకే ఈ మదం ఎక్కిన మృగాలకి మరణదండ విధించాడు మా అన్న. మంచి పని చేశాడు. ఇంతకీ పోలీసు కళ్ళన్నీ మేమేనే ఉన్నాయి, కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. మేకతోలు కప్పుకొని పైకి పెద్ద మనుషులుగా శలమని అవుతుందా? శత్రు సంహారం ఇప్పుడే మొదలైంది రాని. చేయని నేరానికి జైలు 4 గోడల మధ్య జీవోత్సవంలో బతుకుతున్న నా తల్లికి మాటిచ్చాను. అందుకే అమాయకుల ప్రాణాలతో ఆటలాడే ఇలాంటి తోడేలను ఏరి పారేసే సంగ్రామ సింహంగా మారాను. కానీ ప్రభుత్వం అవును రాని, మేకతోలు కప్పుకొని పైకి పెద్ద మనుషులుగా శలమని అవుతున్నా ఈ తోడేళ్ళని అర్థమంచటమే మా అంతం లక్ష్యం. కానీ రాణా, ఈ ప్రభుత్వం మీకు బుజ్జి బిగించాలని మీ చుట్టూ తిరుగుతుంది. రెడ్డని వేస్తే పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యక్తిని పంపించింది. కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. చూడు రాని, మేము అనుకునే సాధించే వరకు ఆ పోలీసు వాళ్ళే కాదు, ఆ పరమాత్ముడు కూడా మా అన్నను పట్టుకోలేడు. అది సరే విక్రమ్, ఇది విన్నావా? ఎంపీ రాజేంద్ర గారు పేదవాళ్ళ పూరిపాకులు తీసేసి ఆ స్థలాన్ని ఆక్రమించేశాడంట. విన్నాను రాని. అందుకే ఆ దుర్మార్గాల ప్రాణాలను అంతమందించడానికే రెడ్ లైన్ గా కొత్త అవతారం ఎత్తాను. అవును రాని, అవినీతి ఎక్కడ విలేదానం చేస్తుందో, అమాయకులను దోచుకుంటుందో అక్కడ అవతరిస్తాడు మా అన్న రెడ్ లైన్. అవును రాని, అనుక్షణం ఉన్నవాడి దోపిడీకి గురవుతున్న లేనివాడికి కొండంత అండగా నిలబడతాను. ప్రజల ఓట్లతో గెలిచి వాళ్ళ ఆస్తులను కొల్లగొడుతున్న రాజకీయ నాయకులను ఆస్తులను కొల్లగొట్టి దాన్ని ప్రజలకే పంచిపెడతాను. అదే నా అంతిమ లక్ష్యం. దాన్ని ఏ శక్తి అడ్డుకోలేదు. చెక్క అన్నట్లు మర్చిపోయాను, ఈ రోజు 1వ తారీఖు గుర్తుందా? గుర్తుంది రాని. మరైతే అతనికి డబ్బు పంపించావా? లేదు రాని. ఏ అతను చదువు పూర్తయిపోయిందా? లేదు రాని, అతని చదువు ఎప్పుడో పూర్తయిపోయింది. పోనీ అతను చదువుకి నువ్వే నెల నెల డబ్బు పంపిస్తున్నావని అతనికి గారు తెలిసిపోయిందా ఏంటి? తెలీదు రాని. తెలియదా? మరి అతనికి విషయం తెలిసిందా? అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు ఆ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. చెక్క మనల్ని పట్టుకొని ఆరాధిస్తే మగాడు ఎవడుంటాడులే. ఆయన ఎప్పుడు తిన్నారో ఏమో. ఉండండి, వేడివిడిగా చపాతీలు వేసుకొస్తారు. ఈ రోజు రాత్రికి మహేంద్ర వర్మ గోడ నుండి 4 లారీలు నకిలీ మందులు మార్కెట్లో చేరిపోతున్నాయి. తల్లి పాలన కూడా కల్తీ చేయగల నీచుడు ఆ మహేంద్ర వర్మ. వాడు ఇప్పుడు ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నాడా? రానా, వాడికి మనమే సరైన బుద్ధి చెప్పాలి. అలాగే సిటీకి లారీలు ఏ వైపు వెళ్తున్నాయో తెలుసుకో. అలాగే అన్నా. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అచ్చం సినిమా హీరోలా ఉన్నారు. ఎవరు నువ్వు? ఇంతకీ నీ గ్లామర్ రాసినట్టే చెప్పవా ప్లీజ్? నేను అంతగా నచ్చానా నీకు? పిచ్చగా నచ్చావు. అబ్బబ్బబ్బా, చిరుతుకులు లాంటి ఆ కళ్ళు, ఎంతటి అందగత్రైనా బిగి కళ్ళు అందించే ఆ బలిసిన వాళ్ళు, అబ్బబ్బబ్బా, మగాళ్ళు అంటే నీవైనాయి. చూడు మిస్సు, ఏపుగా ఎదిగిన నీ అందాలను చూపించి నాకు మత్తెక్కిస్తున్నావు. నా చూపులు నిన్ను చుట్టేక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనసు పడ్డాక ఈ ముద్రత దేవికి మరో ఆలోచన ఉండదు. నా 16 ఏళ్ల పర్వాలు నీ కోసమే దాచాను. నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ఇలా ముక్కు మొహం తెలియని కుర్రాలను కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవడం నీకు కొత్తేం కాదుగా. హలో, నేనేమి నిన్ను కలవరమ్మేలా అడగట్లేదు. ఏదో అందంగా ఉన్నావు కదా, నా మనసు ఏదో తెలియని నీ చుట్టూ తిరుగుతుంది. అందుకే అన్నాను, రియల్లీ ఐ లవ్ యూ.
చెంతకు వచ్చి వాళ్తే దగ్గర తీసుకోకుండా ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన సందేలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన అల్లో మల్లో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన సందేలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన సందేలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన ఎండవాన పెళ్ళాడంగా కొండకోన నీలాడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పొరుగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడి మను వణికేవాన చాలని కొడుకున 4 అడుగుల నటనేవాన ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన సందేలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన